అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ రాజోలు జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో మళ్లీ జనసేన జెండా ఎగరాలని దిశానిర్దేశం చేశారు ఆయన. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు కావడం గమనార్హం. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, రాజోలు నియోజకవర్గం మీద అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం రాజోలు నుంచి పోటీ పడుతున్నటువంటి జనసేన నేత వరప్రసాద్ తో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియలో భాగమైనటువంటి ప్రచారం, నామినేషన్ దాఖలకు సంబంధించినటువంటి నియమావళి నిబంధనలతో కూడినటువంటి పత్రాలను పవన్ కళ్యాణ్ వరప్రసాద్ కు అందజేయడం జరిగింది. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ గెలుచుకోవడం జరిగింది. కానీ గెలిచినటువంటి రాపాక ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోవడంతో జనసేన పార్టీ కొంత గత ఎన్నికల సందర్భంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మరోసారి రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలనేది ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు. దానికి అనుగుణంగానే పార్టీ నేతలను సంసిద్ధం చేసే దిశగా రాజోలు నియోజకవర్గం మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టి వాళ్ళ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరప్రసాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం జరిగింది. ఎందుకంటే బొంతు రాజేశ్వరరావు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి బొంతు రాజేశ్వరరావు కూడా టికెట్ ఆశించారు. కానీ వరప్రసాద్ కి టికెట్ ప్రకటించిన వెంటనే బొంతు రాజేశ్వరరావు వర్గం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం ముందు గందరగోళం సృష్టించడం, తిరిగి మళ్ళీ వరప్రసాద్ కి టికెట్ ఇచ్చిన రాజోలు నియోజకవర్గంలోకి వచ్చి బొంతు రాజేశ్వర్కే మరొకసారి టికెట్ ప్రకటించారని చెప్పి నియోజకవర్గంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి వాతావరణం కల్పించారు. దీంతో రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత ఎవరు అన్న సందిగ్ధత నెలకొంది. ఇదే క్రమంలో నేరుగా అధినేత పవన్ కళ్యాణ్ వరప్రసాద్ ని మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా రాజోలు నియోజకవర్గం గెలవాలన్న అంశాలను అయితే దేవ వరప్రసాద్ తో పవన్ కళ్యాణ్ చర్చించినటువంటి సందర్భం కనిపిస్తోంది. వైసీపీ నుంచి వరప్రసాద్ ఈసారి అమలాపురం పార్లమెంటు నుంచి పోటీ చేయడంతో రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మధ్య వైసీపీలోకి వెళ్ళినటువంటి గొల్లపల్లి సూర్యారావుకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. దీంతో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో గొల్లపల్లి వర్సెస్ దేవ వరప్రసాద్ గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా జనసేన గెలవాలన్న లక్ష్యంతో అయితే పవన్ కళ్యాణ్ రాజోలు మీద ఫోకస్ పెట్టడం, రాజోలు నియోజకవర్గ నేతలకు అయితే నిర్దేశం చేయడం జరిగింది.